తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వడదెబ్బ తగిలితే దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక చిన్న విషయాన్ని చెప్దామండి. ఇప్పుడు మామూలుగా అయితే మనము మే నెలలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, కానీ మనకి ఈ సంవత్సరం ఏప్రిల్లోనే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల వడదెబ్బతో మృతి అని, వడదెబ్బతో చాలా మంది సఫర్ అవ్వడము, మన దగ్గరికి కూడా కళ్ళు తిరుగుతూ చాలా మంది వస్తున్నారు హాస్పిటల్కి. సో మనము ఈ ఎండాకాలము 10 నుంచి 4 గంటల లోపు ఎక్కువ శాతం బయటికి వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలండి. సో దానికోసమని మార్నింగ్ 10 గంటల లోపే మన పనులు పూర్తి చేసుకోవాలి, సాయంత్రం 4 గంటల తర్వాత మన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తల మీద టోపీ పెట్టుకోవాలి, లేదంటే టవల్తో తల బాగా చుట్టుకోవాలి, వీలైతే గొడుగు తీసుకొని వెళ్ళాలండి. మనతో పాటు ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్లో నీళ్లు ఉండేలా చూసుకోవాలి. అది మజ్జిగ కానీ నిమ్మరసం కానీ అయితే ఇంకా మంచిది. మన దగ్గర ఎప్పుడు దాహం వేసినా వేయకపోయినా కొంచెం కొంచెం వాటర్ తాగుతూ ఉండాలి. కంప్లీట్గా నోరు ఎండిపోయి దాహం వేస్తుంది అంటే మన బాడీలో నీటి శాతం చాలా వరకు తగ్గినట్టే. సో దాహం అయ్యేంత వరకు వేచి చూడకుండా ఊరికే కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉంటే డిహైడ్రేషన్కి గురవ్వకుండా ఉంటాము. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి పుచ్చకాయ, కీరదోస, నిమ్మరసము, దానిమ్మ, బత్తాయి అట్లాంటి పండ్లు తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా ఊరికే నీళ్ళు తాగుతూ ఉండాలి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక పూట కూల్ అనేసి మన దగ్గర ఎక్కువ మంది కూలికి వెళ్ళే ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నీడ టైంలోనే పని చేసుకోవాలి. ఎండ ఎక్కువ ఉన్న టైంలో చెట్టు కింద కూర్చొని ఉండి మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత పని చేసుకుంటూ ఉన్నట్లయితే ఎండ యొక్క తీవ్రత మన బాడీ మీద పూర్తిగా పడకుండా చూసుకోవచ్చు. ఇటువంటి చర్యలు అన్నీ తీసుకున్నా కూడా ఎండ గాడుపు ఎక్కువ ఉన్నా, మనం ఏదైనా కారణం చేత నీళ్లు సరిగా తీసుకోలేకపోయినా మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఉండే లక్షణాలు వచ్చేసి తలనొప్పి ఉంటుందండి ఎక్కువగా, దాంతోపాటు కళ్ళు తిరగడం, వాంతులు, విరోచనాలు అవ్వడం, జ్వరం రావడం ఉంటుంది. కొంతమంది స్పృహ కోల్పోతారు, ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు మూర్ఛ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇందులో ఎటువంటి సిమ్టమ్స్ కనిపించినా కూడా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలి. అక్కడ డాక్టర్స్ మీకు వైద్య పరీక్షలు చేసి దానికి తగినట్టుగా మీకు ORS లిక్విడ్ ఇస్తారు, అవసరమైతే గ్లూకోజ్ కూడా పెడతారండి. మన దగ్గర కూడా ఎండ దెబ్బ కోసము ఇవ్వడం కోసం సపరేట్గా ఒక బెడ్ అరేంజ్ చేశాము. ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్, సిల్వర్ ఎక్స్ ఆయింట్మెంట్ కూడా రెడీగా ఉంచుకున్నామండి. ఎండ దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి దానికి తక్షణమే ఉపశమనం కలిగించేలాగా ఉండాలని. లేదు బయట ఏరియాలో ఉన్నప్పుడు ఎవరైనా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతే ఒళ్ళంతా చెమటలు లేకుండా ఎక్కువ డ్రైగా ఉంటుందండి వడదెబ్బ తగిలినప్పుడు. వాళ్ళని వెంటనే గాలాడేలా ఉంచి నీడ ప్రదేశంకి తీసుకువెళ్ళాలి, తడి క్లాత్తో తుడవాలి, బట్టలు మార్చాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా బదులుగా ఉండే దుస్తులు ధరించాలి, లేత రంగులో ఉండే దుస్తులు ధరించాలి, కాటన్ దుస్తులు ధరించాలి. అప్పుడే ఎక్కువగా ఎండ తీవ్రత అనేది మన మీద పడకుండా ఉంటుందండి. ఒకవేళ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనము ఎండ తీవ్రత నుంచి తప్పించుకున్నా కూడా కొన్నిసార్లు మన దగ్గర ఎక్కువ మంది బయట గొర్రెల కాపర్లు, గేదెల కాపర్లు ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్తారు. కొంతమంది ఎండ దెబ్బ తగిలి మృతి చెందే అవకాశం ఉంది. ఇటువంటిగా మృతి చెందినట్లయితే వాళ్ళకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనేది మన గవర్నమెంట్ ప్రకటించిందండి. 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ 4 లక్షలు అనేవి ఆర్థికంగా చాలా భరోసా అవుతుంది. కానీ వాళ్ళకి ఆ లబ్ధి చేకూరాలి అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్టు ఉండాలండి. వడదెబ్బతోనే మృతి చెందినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్టు ఉంటేనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా లబ్ధి అనేది చేకూరుతుందండి. సో దీనికోసము ఎవరైనా వడదెబ్బతో మృతి చెందినట్లుగా అనిపిస్తే కొంచెం హెసిటేట్ అవ్వకుండా లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు పోస్ట్ మార్టంకి అరేంజ్ చేసుకోగలరు. చాలా థ్యాంక్ యూ అండి.